అధ్యక్ష जय 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 श्री राम जय श्री राम जय श्री राम जय नरेंद्र मोदी का नायकत्व वर्धिल्लाले नरेंद्र मोदी का नायकत्व वर्धिल्लाले नरेंद्र मोदी का नायकत्व वर्धिल्लाले जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम वर्धिल्लाले 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 जय 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 श्री राम जय श्री राम ఈ రోజున భారతీయ జనతా పార్టీ తెలంగాణ అంతా కూడా సంబరాలు చేసుకుంటుంది. మరి మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో 3 ఎన్నికల్లో 2 ఎన్నికల్ని భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకోవడం ఈరోజు చాలా ఆనందదాయకం. మరి దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే కనీసం 14 నెలలు పూర్తి చేసిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ ఏదైతే 420 హామీలను ఇచ్చి ఏ ఒక్క హామీని కూడా పూర్తిగా అమలు చేయని పరిస్థితిలో ఉందని చెప్పి ఈరోజు ప్రజలు అర్థం చేసుకొని ఇకనైనా సరే ఈ ఎన్నికల ఫలితాల ద్వారా కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని చెప్పి మరి ఈ రోజున భారతీయ జనతా పార్టీ అభ్యర్థులైన అంజిరెడ్డి గారికి అలాగే కొమరయ్య గారికి అత్యధిక మెజార్టీతో కొమరయ్య గారిని మొదటి రౌండ్ లోనే ఎమ్మెల్సీ మొదటి ఎన్నికల రౌండ్ లోనే వారిని అత్యధిక మెజార్టీ గెలిపించి ఈ రోజున ఈ రాష్ట్ర ప్రజలు ఒక కాంగ్రెస్ పార్టీకి ఒక మంచి సూచన ఇవ్వడం జరిగింది. ఇప్పుడైనా సరే మీరు చేసిన తప్పును సరిచేసుకొని మీరు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటే మీరు కనీసం పుస్తకాలు లేకపోతే వచ్చే పంచాయతీ ఎన్నికల్లో ఇదే భారతీయ జనతా పార్టీ మళ్ళా విజయ గుండు మోగించి మరి మీరేదైతే ఎప్పుడైతే కోడుకుంటూ అదే కోడుకుంటూ ఈ రోజు ప్రజలు మీకు పెట్టారు. మరి ఈ రోజు కూడా మరి మా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు కావచ్చు, మరి మా బండి సంజయ్ కుమార్ గారు కూడా మొన్న కూడా మీకు పత్రికాముఖంగా సవాలు ఇవ్వడం జరిగింది. ఈ 10 సంవత్సరాల్లో మరి ఈ లాస్ట్ 1 ఇయర్ లో భారతీయ జనతా పార్టీ అధికారంలో కేంద్రంలో ఉన్న అధికారంలో భారతీయ జనతా ప్రభుత్వం యొక్క తెలంగాణకి ఏమి ఇచ్చింది అని చెప్పడానికి ఎక్కడైనా సరే టైం మీరు చెప్పండి, స్థలం మీరు చెప్పండి, మా రాష్ట్ర నాయకులు సిద్ధంగా ఉన్నారని చెప్పడం చాలా స్పష్టమైన సంకేతాలు ఇస్తుంది. భారతీయ జనతా పార్టీకి అధికారం సంబంధం లేదు. ప్రజలు ఓటు వేసినా ఓటు వేయకపోయినా భారతీయ జనతా కూడా భారతీయ జనతా పార్టీ తన ప్రజల్ని ఏ విధంగా అధికారంలో రాష్ట్రాలు ఏ విధంగా చూస్తుందో అధికారం లేని దగ్గర కూడా అదే విధంగా చూస్తుందని చెప్పడానికి నిదర్శనం. కాబట్టి
ముఖ్యంగా ఈ జిల్లా ముగ్గురు మంత్రులు కూడా మరొకసారి భారతీయ జనతా హెచ్చరించేది ఏంటంటే మీరు గత పాలకులు పువ్వాడు అదే మరి అనేక అక్రమాలు అన్యాయం చేశారని చెప్పి మనం చెప్పారు. మరి మీరు అధికారంలోకి వచ్చారు, ఈ రోజు వరకు మీరు తీసుకున్న చర్యలు ఏంటని చెప్పి ఈ భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. మరి అదే విధంగా మన కొంతమంది కార్పొరేటర్ మీరు కేసులు పెట్టి వారు మరి జైలు పాలన జరిగిన తర్వాత ఏమైంది అనేది ప్రజలు అడుగుతున్నారు. ఆ కేసులు ఏమైనా అడుగుతున్నారు. మరి అదే విధంగా మరి రఘునాథపాలెంలో గుట్టల తవ్వకాల మీద మీరు పలికిన బీరాలని ఏమైనా అడుగుతున్నారు. అదే విధంగా మరి ఇక్కడ మీరు తీసుకొస్తున్న నిధులు ఏమైనా ఈ ప్రజలు అడుగుతున్నారు. కాబట్టి ముగ్గురు మంత్రులు దయచేసి ఇప్పుడైనా సరే మీరు పరిపాలన దృష్టి పెట్టి ఖమ్మం మీద దృష్టి పెట్టి ఈ ఖమ్మం ప్రజలు ఓట్లేయడంలో మీకు మంత్రి పదవి మర్చిపోకుండా వెంటనే ఇక్కడ మీరు ఇచ్చిన హామీల్ని నిలబెట్టుకోవాలని, లేకపోతే మీకు వచ్చే పంచాయతీలో తగిన మూల్యం చెల్లిస్తారని చెప్పి ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ తరఫున తెలియజేస్తారు. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై.